ఈ టెంపుల్ లో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి ధ్యాన రూపంలో ఉంటాడు. ఈ టెంపుల్ కి 900 ఏళ్ల చరిత్రనే ఉంది. హలో గైస్, వెల్కమ్ టు 30 days 30 టెంపుల్ డే 4 ఇన్ హైదరాబాద్ కర్మన్ గఢ్ హనుమాన్ టెంపుల్. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే సుమారు 900 సంవత్సరాల క్రితం కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రుడు అప్పట్లో అడవిగా ఉన్న ఈ ప్రాంతానికి వేటగాని వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న సమయంలో ఒక శబ్దం అయితే వినిపించింది. ఈ శబ్దం విని ఎక్కడి నుంచి వచ్చిందా అని చూడగానే హనుమంతుడి రూపంలో ఉన్న ఒక రాయిలోంచి ఈ శబ్దం అయితే వినిపించింది. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్న సమయంలో సాక్షాత్తు హనుమంతుడే కల్లోకొచ్చి నాకు ఇక్కడ ఆలయం నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. అలా 1143 సంవత్సరంలో కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్రుడు టెంపుల్ అయితే కట్టించాడు. దాదాపు 400 సంవత్సరాల తర్వాత ఔరంగజేబ్ హైదరాబాద్ దండయాత్రలో భాగంగా తన సైన్యాన్ని ఈ టెంపుల్ ని కూల్చడానికి పంపిస్తే ఆ సైన్యం కంపౌండ్ గోడ దగ్గరికి కూడా అడుగు పెట్టలేకపోయారు. ఔరంగజేబ్ స్వయంగా ఆలయాన్ని కూల్చివేసేందుకు వచ్చాడు. అప్పుడే ఔరంగజేబ్ కి ఇలా వినిపించింది, మందిర్ తోడ్నా హే రాజన్ తో ఖర్మన్ గఢ్, అంటే ఓ రాజా, నువ్వు ఆలయాన్ని కూల్చాలనుకుంటే నీ హృదయాన్ని కఠినం చేసుకో అని వాయిస్ వినిపించింది. అలా ఔరంగజేబ్ భయంతో వణికిపోయి సైన్యంతో అక్కడి నుంచి పారిపోయాడు. అందుకే ఈ ప్రదేశానికి ఖర్మన్ గఢ్ అని పేరు వచ్చింది. హైదరాబాద్ లోని వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెంపుల్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.